దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మహిళ మిస్సింగ్ విషయాన్ని ఆమె అన్నదమ్ములు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇస్రో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన పవన్ కళ్యాణ్ను ముదినేపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి భవానీ అన్నదమ్ములు కలిశారు. ఈ నెల 8వ తేదీన తమ చెల్లి మహాలక్ష్మి భవానీ మిస్ అయిందని ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వారు చెప్పారు. తాను ప్రత్యేక బృందాలతో ఎంక్వైరీ చేయించి అప్పగించే బాధ్యత నాదని పవన్ వారికి భరోసా ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు పాలనలో. ఈ నెల 8వ తేదీన తమ చెల్లి మహాలక్ష్మి భవానీ మిస్ అయిందని ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇద్దరు అన్నదమ్ములు చెప్పారు. తాము ప్రత్యేక బృందాలతో ఎంక్వైరీ చేయించి అప్పగించే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముందే మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి కూడా రోజు రోజుకి అతని పైన బాధ్యతలు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఆయన క్రేజ్ కూడా అమాంతం పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ అర్జీల స్వీకరణ చేసి పెట్టారో అప్పటి నుంచి కూడా ఆ సమస్యల పరిష్కారం కూడా అంతే తీవ్రతను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. త్వరగతిగా పవన్ కళ్యాణ్ దృష్టికి కనుక సమస్య తీసుకెళ్తే ఆ సమస్య కంపల్సరిగా పరిష్కారం అవుతుందని సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అటు జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడికి అర్జీలు ఇవ్వడానికి తమ సమస్యలను నిలబుచ్చుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నిన్న జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో విమానాశ్రయంలో విమానం దిగి కిందికి తన కారు ఎక్కే క్రమంలో ఒక అన్న చెల్లి ఇరువురు కూడా వచ్చి తన చెల్లి కనిపించలేదు కూడా ఒక లెటర్ ఇవ్వడంతో దానికి సంబంధించి ఆయన కారు ఎక్కే క్రమంలో ఆ లెటర్ లో ఏముందని అంటే సహజంగా అందరూ కూడా లెటర్లు కూడా తీసుకుని తన పర్సనల్ కి సెక్యూరిటీ కావచ్చు లేదా పర్సనల్ సిబ్బంది కావచ్చు ఎవరో వాళ్ళకి ఇచ్చి దాన్ని వాకప్ చేయమంటారు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ నేరుగా ఆ లెటర్ లో ఏం రాస్తుందని చదివేసరికి ఆ లెటర్ లో అమ్మాయి మిస్సింగ్ అనే వ్యవహారం కనబడంగానే వారిని పిలిపించి సెక్యూరిటీ సిబ్బంది తోటి మాట్లాడడం జరిగింది. ఏమైంది, ఎందుకు ఇలా జరిగిందని దానిపైన వాకప్ చేసి నేను చూసుకుంటాను, మీకు అండగా నిలబడతాను, ఆమెను ఎతికించి పట్టించే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత నాదే అంటూ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆనందానికి కూడా అదులో కూడా పోయినటువంటి పరిస్థితి. ఈ విషయం ఏదైతే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అటు జన సైనికులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు అందరూ కూడా శభాష్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.